కుర్రాడికి తన ఇంట్లో ఉన్న గాజు డబ్బాలో ఒక చిన్న ప్రపంచం కనపడుతూ ఉంటుంది. అయితే ఆ ప్రపంచంలో ఒక అమ్మాయిని కొంతమంది రాక్షసులు తినేయడానికి వెంబడిస్తూ ఉంటారు. అప్పుడు ఈ కుర్రాడు ఆ అమ్మాయికి సహాయం చేయాలని తన దగ్గర ఉన్న టూత్ పిక్లు ఆ గాజు డబ్బాలోకి విసిరేసరికి అవి పెద్దగా మారి ఆ రాక్షసుల శరీరంలోకి దిగగా వాళ్ళంతా అక్కడికక్కడే చనిపోతారు. ఆ తరువాత ఈ అమ్మాయి దేవుడే తనకు సహాయం చేశాడని ఆకాశంలోకి చూస్తూ నమస్కారం చేసుకుంటుంది. అయితే ఈమెకు ఆకలి వేయడంతో తినడానికి ఆహారం లేకపోవడంతో చనిపోయిన ఆ రాక్షసుల్ని చూసి వెంటనే తన కత్తిని తీసి ఆ రాక్షసుల మాంసాన్ని కోసుకుని తనకి ఇష్టం లేకపోయినా సరే ఆకలితో ఉండడంతో ఆ రాక్షసుల మాంసాన్ని కాల్చుకుని తింటూ ఉంటుంది. అయితే ఇదంతా గమనిస్తున్న ఈ కుర్రాడు ఆ అమ్మాయి ఆకలితో బాధపడుతుందని తెలుసుకుని ఆమెకు తినడానికి తన దగ్గర ఉన్న ఒక చిన్న పీతను ఆ గాజు డబ్బాలోకి విసురుతాడు. అయితే ఆ చిన్న పీత కాస్త గాజు డబ్బాలోకి వచ్చేసరికి పెద్ద పీతలా మారి ఆ అమ్మాయి ముందు పడుతుంది. అప్పుడు ఈమె ఆ పీత మాంసాన్ని తీసుకుని ఆనందంగా తినేస్తూ ఉంటుంది. ఆ తరువాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి పార్ట్ 4 అని కామెంట్ చేయండి.